బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అలంపూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలంపూర్ బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించనున్నారు. ఇక అలంపూర్ సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ ప్రచార సభలో ఖర్గే పాల్గొంటారు. సభ అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నేడు అలంపూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలంపూర్ బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించనున్నారు. ఇక అలంపూర్ సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ ప్రచార సభలో ఖర్గే పాల్గొంటారు. సభ అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, చెప్పండి. ఈ రోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నల్గొండలో ఖర్గేకి సంబంధించినటువంటి సభ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు, భువనగిరి పార్లమెంటు ఉన్న 7 నియోజకవర్గాలు పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ నియోజకవర్గం నుండి కోమరెడ్డి వెంకరెడ్డి పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి ఎంపీగా గెలిచిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నల్గొండ నియోజకవర్గంలో. నల్గొండ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గతంలో 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్టున్నటువంటి నియోజకవర్గం ఈ ప్రాంతానికి సంబంధించిన నల్గొండ జిల్లాలో. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా 12 కాన్స్టిట్యూన్సీల్లో లో ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఉన్నటువంటి పార్టీ మార్పుల్లో భాగంగా కొంతమంది టీఆర్ఎస్ వెళ్లడం జరిగింది. నేడు జరిగే ఈ ఖర్గే సభలోని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి పనులు, దానికి సంబంధించిన మేనిఫెస్టోలోని పూర్తి స్థాయిలో కేంద్రం సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తున్నారు. వారితో పాటు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీములు అయితేనేమి, సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అయితేనేమి, రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి 2 లక్షల స్కీమ్స్, ఇందిరమ్మ ఇండ్లు, దీని ప్రతిపాదన పూర్తి స్థాయిలో 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాలనలోని ప్రజలకు ఏమీ ఒరగలేదు. దానికి సంబంధించినటువంటి పాలనలో వివక్షత చూపారు. ఓన్లీ పెట్టుబడిదారులకు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు మాత్రమే బతికారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టబోతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు ప్రచారంతో వినిపిస్తున్నారు. ఈ సభలో ఖర్గే సంబంధించినటువంటి ఈ సభలోని పూర్తి స్థాయిలో దేశ రాజకీయాలు, తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు, ప్రధానంగా తెలంగాణలో ఈ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విముక్తి కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి చొరవ చూపింది. ప్రధానంగా సోనియా గాంధీ చేసినటువంటి త్యాగంతో తెలంగాణ వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీ సభలో స్పష్టంగా ప్రజలకు వివరించనుంది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టులు, నల్గొండ ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పై ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, దీనికి సంబంధించినటువంటి నల్గొండలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్టీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉన్న ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు అనుకోని చూసినట్లయితే గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ నిర్మాణాలు చేపట్టింది. సాగునీరు, తాగునీరు చేపట్టినటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, ప్రజలకు చేరువైందనేది కూడా వాళ్ళు ఈ సభ ద్వారా చెప్పబోతున్నారు. గతంలో 75 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఈ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తాగునీరు, సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రజలకు అందుబాటులో వచ్చాయనేది కాంగ్రెస్ పార్టీ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పబోతుంది. నల్గొండ నియోజకవర్గంలో ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సొరంగ మార్గానికి సంబంధించిన అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఏఎంఆర్ ప్రాజెక్టు ఏదైతే ఎత్తిపోతల పథకం, డిండికి సంబంధించినటువంటి రిజర్వాయర్ సంబంధించినటువంటి పథకాలు, ఇవి కొంత నత్తనడకన నడుస్తున్నాయి. ఈ నత్తనడక నడవడానికి ప్రధాన కారణం 9 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి సంబంధించిన ఫ్లోరిసెస్ సంబంధించిన విముక్తి కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు, తాగునీరు, ఇంకా పల్లెల్లోకి త్రాగునీరు లేనటువంటి పరిస్థితి, ఈ గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయానికి కూడా చివరి భూములకు ఇప్పటికీ నీరు అందనటువంటి పరిస్థితి అనేది కాంగ్రెస్ పార్టీ సభ ద్వారా చెప్తూ ప్రజలను మోటివేట్ చేయడానికి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా చేయడం జరుగుతుంది.
శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే దేని గురించి ప్రసంగించబోతున్నారు? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలోని ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అయితే నాటి నుంచి కమ్యూనిస్టులు ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి ప్రాజెక్టులు, గతంలో పరిపాలించినప్పుడు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేసింది గతంలో, ఇప్పుడు అభివృద్ధికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నెహ్రూకు సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ, నెహ్రూ ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి ఈ తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి నామమాత్రంగా ఉన్న కెనాలు తీసి వాళ్ళు డబ్బులు తీసుకోబోతున్నారు. ఇది ప్రజల్లోకి స్పష్టంగా తెలంగాణ వాదన బలపడడానికి, తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ అనేది ఈ సభ ద్వారా ప్రజలకు తెలియనున్నది. తెలంగాణలో ఈ వాదాన్ని తీసుకోవడానికి, ప్రధానంగా ప్రజల్లోకి చెప్పడానికి కూడా, ఓటర్లని మోటివేట్ చేయడానికి ఈ సభ ప్రధానంగా చోటు చేసుకుందనేది కూడా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.